అక్క, నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో. ధర్మయ్యనాయుడు గారి కాష్టం కాలిన చోట కాపురం చేయలేనని చెప్పు. నీ భర్త నివాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి నేనే చెప్పేస్తాను. వాడు ఈ క్షణం నుంచే చచ్చిపోయడం కూడా బతుకు. వెళ్ళిపోక వెళ్ళిపో. నాన్న, రగులుతున్న నీ కాష్టం సాక్షిగా, మరుగుతున్న నా నెత్తురు సాక్షిగా చెప్తున్నాను. అందరూ చదువుకోవాలన్న నీ ఆశయాన్ని నేను బ్రతికిస్తాను. దానికోసం చంపడానికైనా సిద్ధం, చావడానికైనా సిద్ధం. ఇది నా ఆడ ఆడ ఆడ. ఇంత సివియర్ గా ఎలా జరిగింది? ఏది ఎందుకు జరిగినా ఎలా జరిగినా దేనికి సాక్ష్యాలు ఉండవు సార్. ఏ కేసు నిలబడదు, దేన్ని ప్రూవ్ చేయలేం. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఈజ్ ఎ కోల్డ్ బ్లడెడ్ బాస్టర్డ్. అవును సార్, నేను కోల్డ్ సార్. ఆ సాంబార్ హీట్ సార్. కోల్డ్ బ్లడెడ్ బాస్టర్డ్ అంటే చాలా ఎదవన్నారేదో అని అర్థం. మీరు ముందు బయటకు వెళ్ళండి. బయటకు వెళ్ళడానికి భయపడే లంచం ఇచ్చింది. లంచమా? బయట ఉన్న కానిస్టేబుల్ అడగండి. ఈయన అడగండి. సార్ అది సిగ్గులేదయ్యా? ముందు అతను బయటికి పంపించు. బయటకు వెళ్తా నన్ను చంపేశాడు. కావాలంటే ఈడికి ఒక లక్ష ఇస్తాను, ఇక్కడ ఉంచమను. లంచ్ ఇస్తే చెప్తారా? ఏం చెప్పకూడదా? నువ్వు తీసుకున్నావుగా. సార్, మనం వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ నరుక్కుంటారు. ఏం చేద్దామో మీరే చెప్పండి. వీళ్ళిద్దరిని 1 సంవత్సరం పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉండకూడదని బహిష్కరిద్దాం. ఈ లోపు ఎవరెక్కడ కనిపించినా షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఇష్యూ చేద్దాం. సంవత్సరం తర్వాత అయినా ఒకళ్ళనొకళ్ళు చంపుకోరన్న గ్యారెంటీ ఏమిటి? ఖచ్చితంగా చంపుకోరు సార్. ఈ రోజు ఉన్న కోపం రేపు ఉండదు, రేపు ఉన్న కోపం ఎల్లుండి ఉండదు. సంవత్సరం తర్వాత పూర్తిగా మర్చిపోవచ్చు. మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ వీళ్ళు వెళ్తారా? వెళ్తారు. వీడు భయంతో వెళ్తాడు, సాంబా బాధ్యతతో వెళ్తాడు. అతను నేను ఒప్పిస్తాను సార్. పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ జరిగితే లైఫ్ లో బయటకు రావు, తెలుసా? సాంబా! 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 అయ్య బాబోయ్, ఇంతకు ముందు పులుల్ని సింహాలని ఇలా వల్లేసి పట్టేవారని విన్నాను. ఇప్పుడు చూస్తున్నాను. మీ టైం బాగుండి వాళ్ళు ఉన్నా కాబట్టి బతికిపోయారు, లేకపోతే ఇప్పటికి వల్లగాడికి పోయేవారు. ప్లీజ్, నేను చెప్పేది విను. మీ నాన్నగారి పేరు నిలబడతాను, నాతో చెప్పావు. జ్ఞాపకం ఉందా? మీ ఫ్యామిలీ గురించి తెలిసినాను కాబట్టి ప్రతిపాదుతున్నాను. నా మాట కాదు, నువ్వు జైలుకి వెళ్తే 10 మందికి పనికి వచ్చే నీ జీవితం, వయసు 2 వేస్ట్ అవుతాయి. ప్లీజ్ సార్, నన్ను కన్విన్స్ చేయదు. నాన్న చెప్పండి, లేకపోతే వాళ్ళ నాకు అప్పగించండి ప్లీజ్. సాంబా, నా మాట విను. లా అండ్ ఆర్డర్ గౌరవించి 1 సంవత్సరం పాటు ఇక్కడ గొడవలన్నీ మర్చిపోయి ఎక్కడికైనా ఇల్లు బ్రతుకు. ఉన్న పళ్ళంగా స్టేట్ వదిలి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తాం సార్? నాకు ఈ సీమ తప్ప ఇంకేం తెలీదు. పారిపోదాం, లేకపోతే పగలబట్టి పచ్చడి చేసేస్తాడు. అమృత్సర్ మన సీట్ దగ్గరికి వెళ్ళిపోదాం. అవునన్నయ్య, అంతా ప్లాన్ చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం. అక్కడికి వెళ్ళిపోతాం అన్నయ్య. వయసులో నీ తండ్రితో సమానమైన వాడు. ఎందుకు చెబుతున్నాను వీరు? నీ జీవితం నాశనం చేసుకోవద్దు. నన్ను అర్థం చేసుకో. ఒకణ్ణి చంపి నీ పగ తీర్చుకుంటావో, 100 మందిని చదివించి మీ నాన్నగారి ఆశయాన్ని నెరవేరుస్తావో ఆలోచించుకోమని ఎస్పీ గారు చెప్పారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం 2 వర్గాల్ని సంవత్సరం పాటు ఈ సీమ నుండి బహిష్కరించారు. ఈ గొడవలన్నిటికీ కారణమైన ఆ క్వారీని ప్రభుత్వం సీజ్ చేసింది. కోర్టు ఆదేశాలను గౌరవించి మా సాంబణ్ణి కంచికి పంపాం. రాముణ్ణి అరణ్యవాసానికి పంపేటప్పుడు అయోధ్య ప్రజలు ఎంత బాధపడ్డారో తెలియదు గాని, మా సాంబణ్ణి కంచికి పంపేటప్పుడు మా ఊరి జనం అంతకంటే ఎక్కువ బాధపడ్డారు. వాడు తిరిగి వస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మా వాళ్ళందరికీ మళ్ళీ ఆ కన్నీళ్లే మిగిలాయి. బామ్మగారు, కొంతమంది కుటుంబానికి పేరు తెస్తారు, కొంతమంది కులానికి పేరు తెస్తారు, కానీ సాంబా ఈ సీమకే పేరు తెస్తాడు. సంధ్య, నువ్వేంటి ఇక్కడ? సాంబా నాకు బాగా తెలుసు. తెలుసంటే? ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. సాంబాను పెళ్లి చేసుకుంటావా? అదెలా కుదురుతుంది? పెళ్లి చేయమని అడగట్లేదు, చేసుకుంటానని చెప్తున్నాను. లక్ష్మి, ఏంటి నీ అవతారం? నీ మొగుడు చచ్చిపోయాడు అనుకున్నావా? చంపేసి ఉంటాడనుకున్నాను. సాంబడు చంపేస్తానని చెప్పాడు. చూసారా, మొగుడు ఉండగానే ముండ పోసిన పతివ్రత. మీరుంటే ఏంటి పోతే ఏంటి గాని, అమ్మగారు మాత్రం చరిత్రలో నిలబడిపోయే నిర్ణయం తీసుకున్నారు. మనకి ఎలాగో లేదు, ఆవిడకన్నా ఉండేవండి చరిత్ర. అబ్బా, ఎరా నీ కూతురు తాళి తెచ్చుకోవడం తప్పనిపించరా? అది తాళి తెంచుకుని తప్పు చేయలేదురా, నీలాంటి వాడితో తాళి కట్టించుకుని తప్పు చేసింది. చేసిన తప్పు సరిదిద్దుకుంది.
ఏ భార్య అయినా భర్త చేతగాని వాడైనా భరిస్తుంది కానీ చెట్టవాడైతే భరించలేదు. వెళ్ళు వెళ్ళు, మళ్ళీ ఎప్పుడు ఈ ఊళ్ళో అడుగు పెట్టకు. చా నీ ఊరేమైనా ఊటి నా మాట మాటికి రావడానికి? ఇదిగో సాంబా చావలేదు. వాడు బ్రతుకుంటే నేను బ్రతకలేను. నేను బ్రతకాలంటే వాడు చావాలి, వాడిని చంపాలంటే నాకు డబ్బు కావాలి, అది నువ్వు ఇవ్వాలి. డబ్బు నేనెందుకు ఇవ్వాలి? డబ్బున్న మావి కాబట్టి. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పోలీసులను పిలిపిస్తా. ఆబా నువ్వు పిలవాల్సిన అవసరం లేదు, నేనే పిలుస్తా. ఓరై ప్రసాద్, నిన్ను డబ్బు అడిగింది ఇతనికి ఇవ్వడానికే. ఒరే లోపల ఇనపెట్టుంటుంది, పగలగొట్టండి రా. వీటి లోపల వేసేయండి రా. ఇదిగా సాంబాగా చెప్పే ప్లాన్ చెప్పాయా? జాగ్రత్తగా వినండి. సాంబా రేపు ప్రభుత్వం సీజ్ చేసిన క్వారీ తెరవడానికి మా ఎస్పీతో సహా వెళ్తున్నాడు. అతని ఇంటి నుంచి క్వేరీ 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే వాళ్ళక్కడికి చేరుకోవడానికి మినిమం 1 అవర్ టైం పడుతుంది. క్వారీకి 2 కిలోమీటర్ల యువతలున్న గంధప్ కొండల్లోకి మనం ఆల్రెడీ వెళ్ళుంటాం. ల్యాండ్ మైన్స్ బ్లాస్టింగ్ సంబంధించి ఒంగోలులో శేషారెడ్డి అని ఒక స్పెషలిస్ట్ ఉన్నాడు. ప్రస్తుతం వాడు సబ్ జైల్లో ఉన్నాడు. ఈ రాత్రికి వాడిని బయటికి తీసుకొస్తాం. మన కళ్ళ ముందు నుంచి వెళ్తున్న సఫారీల్ని మన కళ్ళ ముందే వాడు పేల్చేస్తాడు. ఆహా దేవుడు ఎన్నో రూపాల్లో వస్తాడు రా. మనకి యూనిఫామ్ వేసుకుని వచ్చాడు. నిన్ను రే వీటిని కూడా మనతో తీసుకురండి రా, ఉపయోగపడతాడు. ఇది శేషారెడ్డి మళ్ళీ ఎటు నుంచి వస్తాయి? ఆ రూట్ లో వస్తాయండి. రేమండి అన్నా పెట్టి పట్టరా. అలాగే అన్న. ఏండే ఊరికే సపోజ్ వర్షం వచ్చి ఇటు పెట్టిన బాంబులు తడిచిపోయి అనుకోండి, ఏంటి పరిస్థితి? నా కొడక మిట మిటని ఎండ కాస్తుంటే వర్షం ఎక్కడి నుంచి వస్తుందిరా? ఎందుకు అలా సీరియస్ అవుతారు? కీడెంచి మేలించమన్నారు, అందుకే అడిగాను. చా నీ నోట్ నుంచి కీడు తప్ప మేలు ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకు వస్తుంది? మనం తిరిగే బ్యాచ్ అలాంటిది. పెన్ మీద పడేసిన ట్రాన్సెస్ క్లియర్ వచ్చినట్టున్నాడు. అలిపిరిలో సీఎం కి పెట్టిన మెటీరియల్ ఇదే. అప్పుడు సీఎం కి ఏం కాలేదు, ఇప్పుడు సాముడికి ఏం కాదేమో. నీ అబ్బా పండుగ నుంచి అదలా కాదండి, అదే ఇదిగో అతను కాసేపు వదిలేయండి, పదండి ఆ కొండానికి పోదాం. ఎందుకు ఆడికి గిల్లింది ఆడి కదా, మీకెట్ నొప్పి, పదండి. ఆడికి మూల శంక ఉన్నట్టు సరదా జోకెత్తి ఫీల్ అయిపోయాడు. అది జోకా? మనవాడికి అర్థం కానట్టుంది. ఏమైనా మనిషిలో కొంచెం కామెడీ తక్కువే. హలో, వాడు 6 సఫారీలో బయలుదేరాడు. 3వ బండిలో ఉన్నాడు. వాడు బయలుదేరాడంట, సాంబగాడు 3వ బండిలో ఉన్నాడంట. పశుపతి వీడికి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందిరా? నాకు టెన్షన్. హిందీలో ఆ. కూర్చునే సేట్ సాంబారా ఆ. ఇద్దరు కూర్చుతాడు. ఈ బళ్ళు ఎవరివి? మావే దేనికి? జరిగేది చూస్తుండండి ఎస్పీ గారు. హలో 6 బండ్లు 12 బండ్లు అయినా ఏంటే? ఆడు 6 బండ్లో ఉన్నాడనా? యో శేషారెడ్డి, శేషారెడ్డి గారు, వాడు 12 బండ్లో వస్తున్నాడు. వాడు 6వ బండ్లో ఉన్నాడట. పేల్తాయి, అన్ని పేల్తాయి. వాళ్ళకి ఖర్చా ఏంట్రా బాగా ఖర్చు ఆయన చేస్తున్నాడు. చంపడం కన్నా ముందు మనల్ని చంపేసిలా ఉన్నాడు. బళ్ళు పేల్చే టెన్షన్ లో ఉన్నాడు కదా, ఆయన డిస్టర్బ్ చేయకండి, ఆడు చూసుకుంటారు కదా. అప్ క్యా హో రా హై? ఒరే ప్రసాద్, 10 లక్షలు పోతే పోనీ సేట్కని కూడా లేపామని ఓ పని అయిపోద్ది. క్యా క్యా మీ మామ పోయి అది. కూర్చో. జరిగినదా దైవం. ఈ పాట మన గురించి రాసుంటాడు. ఫోన్ వచ్చినట్టుంది. హలో, 12 బళ్ళు 24 అయినాయా? అవునన్నా, సరిగ్గా దుర్గమ్మ కొట్టు దగ్గర 12 బండ్లు వచ్చి కలిసి ఆడు ఏ బండ్లో ఉన్నాడో తెలియట్లేదన్నా. ఒరేయ్, శేషారెడ్డి, యో మళ్ళీ మళ్ళీ చూడకాయ, నాకు టెన్షన్ ఎక్కువైపోయింది. వాడు 24 బండ్లు వస్తున్నాడంట. ఏ బండిలో ఉన్నాడు? అదేం నాకు తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పయ్యా? ఇప్పుడేం మార్చలేం, మొత్తం సెట్ చేశాను. పేర్లు గడికి పేల్తాయి. ఒరేయ్, అందరూ కత్తులు తీసుకుని రెడీగా ఉండండి. వాడు చావకపోతే మనమే చెప్పాలి. ఈడు మన బళ్ళు పేల్చేటండి. రాయ్, మీరు బాంబులు వేస్తే పేల్తాయి, నేను చూస్తే పేల్తాయి. నా బళ్ళకి బాంబులు పెడితే నీ బళ్ళు ఎలా పేలాయి అనుకుంటున్నావా? పుట్టలో ఉన్న పాముని బయటికి రప్పించడానికి అందరూ పొగని వాడతారు, నేను పోలీసుని వాడా. ప్రసాద్, శేషారెడ్డి, ఏం బుర్రయ్యా, నీ బళ్ళ గేమ్తో మమ్మల్ని టెన్షన్ లో పెట్టి
ఈడు మా బళ్ళ కింద బాంబులు పెడుతున్నాడని కనుక్కోకుండా చేసావా? రే, జనం మీద బ్రతికేది నువ్వు, జనం కోసం బ్రతికేది నేను. అందరూ చావాలనుకునేది నువ్వు, అందరూ చదవాలనుకునేది నేను. మంచి మీద చెడెప్పుడు గెలవలేదురా. ఎస్పీ గారు, ఏం చేయాలండి? ఏం చేయాలి? చంపేయ్. ఏయ్! పోలీస్ వా నువ్వు? పోలీస్గా చెప్పట్లేదురా, మనిషిగా చెబుతున్నాను. ఓల్డ్ నేను పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పింది మీకు మంచిదని కాదు, నాకు మంచిదని. మీరు మరణించకుండా ఉంటే మార్నింగ్ కలుద్దాం. వస్తా. చాలే. బతికిచ్చాను నాన్న. నీ ఆశయాన్ని బతికిచ్చి నిన్ను బతికిచ్చిన వాడిని అయ్యాను. ఇంతకాలం ఫ్యాక్సిస్ట్ల గురించి మాట్లాడుకున్న మన ప్రాంతంలో ఇక నుంచి హ్యూమనిస్ట్ గురించి మాట్లాడుకుంటాను నాన్న.